సో చూసారు కదా. సో మనం ఇక్కడ ప్రస్తుతం ఉన్న టెంపుల్ ఉన్నాం. సో ఇటు ఎల్లమ్మ తల్లి టెంపుల్, అలాగే భూలక్ష్మి మాతా టెంపుల్ విగ్రహం ఇక్కడ ఉన్నాం, టెంపుల్ లోపల ఉన్నాం. సో ఈ టెంపుల్ ని నిన్న రాత్రి సుమారుగా 11:30 ఆ టైం ప్రాంతంలో వచ్చేసి సో విగ్రహాలను ఏ విధంగా గులుగు అంటే ఇక్కడ మనం చూడొచ్చు తల్లి యొక్క తలకాయ ఈ విధంగా అయితే గులుగొట్టి కంప్లీట్ గా గులుగొట్టడం జరిగింది. సో నెత్తి మీద ఉన్న విగ్రహం ఏదైతే నెత్తి మీద ఉంటుంది కిరీటం, సో అది కూడా ఇక్కడ పడేయడం జరిగింది. సో ఈ విధంగా అంటే కంప్లీట్ గా ఇదే బండారా ఏదైతే మనకు కనిపిస్తుందో, సో ఈ బండారాయితోని కంప్లీట్ ఈ బండారాయితోనే తీసుకొని విగ్రహాలు పగిలేంత వరకు కొట్టిరు అని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి. అండ్ అది కొట్టిన వ్యక్తి ఎవరు అని అంటే సో అతనికి మతి స్థీమితం లేని వ్యక్తిగా అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఓవైసీ సంబంధించి లేకపోతే ఇక్కడ సంబంధించిన కార్పొరేటర్ కూడా సో తనని తీసుకెళ్లి అక్కడ పోలీస్ స్టేషన్ లో అప్పగించిన పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఈ విధంగా అంటే కంప్లీట్ గా గుడి ఈ విగ్రహాలను ధ్వంసం అయ్యే దాకా కూడా ఈ రౌతుతో బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి సో ధ్వంసం చేసి ప్రయత్నం చేసి అండ్ అలాగే కిరీటం కూడా ఇవన్నీ ఇక్కడ చెల్లా చెదురుగా పడేసిరు కూడా కనిపిస్తుంది. అండ్ అలాగే అక్కడ ఏదైతే ఫోటో లక్ష్మీమాత యొక్క ఫోటో ఏదైతే ఉందో సో అది దానికి అద్దాలకి పళ్ళగొట్టేసి అని ఇలా ఫోటో పైన ఏదైతే ఉంటే పేపర్స్ అది కూడా కంప్లీట్ గా చింపేసే ప్రయత్నం కూడా చేసారు అని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అలాగే మనకి క్లియర్ గా కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విధంగా అంటే ఇక్కడ రెగ్యులర్ బేసిస్ కూడా ఇక్కడ ఇది జరుగుతూ ఉంటాయని చెప్పి చెప్తారు. సో ఇలా అంటే ఇక్కడ ఆల్రెడీ ఏరియాలో అన్నింటిలో కూడా సీసీటీవీ కెమెరాస్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఉన్నా సరే అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ పోలీసులు కావచ్చు ఎవరు కూడా స్థానికులు కూడా పట్టించుకునే పాపన అవుతలేరు నేను అంటున్న పరిస్థితి. అంటే ఇక్కడ దేవుళ్ళకే రక్షణ లేకపోతే అంటే ఇక్కడ కొలువై ఉన్న మన ఎల్లమ్మ తల్లి కావచ్చు, లేక భూలక్ష్మి మాతా టెంపుల్ కావచ్చు, వీరికే రక్షణ లేకపోతే ఇక్కడ ఈ ఏరియాలో ఉంటున్న సామాన్య మహిళలకు ఏం రక్షణ ఉంటుంది? ఇది కేవలం ఇదంతా డైవర్ట్ చేయడానికి కావచ్చు, లేకపోతే రేపు జరగబోయే ఏదైతే నెక్స్ట్ రాబోయే గణేష్ చతుర్థి ఏదైతే సో దానికి సంబంధించి దాన్ని బేస్ చేసుకుని అంత కంప్లీట్ గా అల్లకల్లోలం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ విధంగా కంప్లీట్ గా వేసిరు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి. మనం చూడండి విగ్రహాలను కూడా కంప్లీట్ గా చీరను కూడా ఇట్లా చింపేసి ఏ విధంగా చింపేసి ఇక్కడ చూడ ఇంకా చూడొచ్చు మనం. అంటే ఇక్కడ దేంతో కూడా అంటే వీళ్ళు బండారాయే కాకుండా ఇంకా ఏదో షార్ప్ రాడ్స్ కానీ అలాంటి ఐటమ్స్ కూడా తీసుకొచ్చారు. సో వాటితో కూడా కంప్లీట్ గా చింపే ప్రయత్నం కూడా చేసిరు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఈ విధంగా జరుగుతుంది. ఒకసారి మాట్లాడదాం మనం. ఇక్కడ ఉన్నారు, ఇక్కడ కొంతమంది కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం కూడా మనం చేద్దాం. ఎవరైనా సరే దూరం తీసుకోండి. అదే అదే